వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ మీడియాతో మాట్లాడిన వరదు కళ్యాణి. నవరత్నాలు లాంటి పథకాలు తీసుకురావడం కాకుండా కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా సంక్షేమం అందిస్తూ ఒకవైపు అభివృద్ధి అందిస్తూ అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ ఈరోజు జగనన్న పాలన సాగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనా అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగుతాయని తెలియజేసుకుంటూ అతనికి మరొకసారి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అలాగే ఇంకో విషయం, నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు. ఇది నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది పిరికి పందల చర్య. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడుల సంస్కృతి ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అతని స్పీచ్ల్లో రెచ్చగొడుతూ ఉంటారు, రాళ్ళతో కొట్టండి ఇది అది అంటూని. అలాగే ఆ లోకేష్ గారు అయితే రెడ్ బుక్ ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో వాళ్ళకే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను అంటూ మాట్లాడడం, అంటే ఇవన్నీ కూడా దాడుల్ని నాయకుడే ప్రోత్సహిస్తే వాళ్ళ అనుకూలంగా ప్రజలందరికీ ఇలాగా ప్రతి సంవత్సరం భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా ఈ రాజ్యాంగం పట్ల, భారతదేశం రాజ్యాంగం పట్ల అనేక దేశాలు కూడా ఈ రాజ్యాంగాన్ని అనుసరించి చేస్తున్నారు కనుక మేము ఆయనకి ఎప్పుడూ కూడా ఎల్లవేళలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా ప్రజలందరూ కూడా ఆయన అనుగుణంలో నడుస్తామని సందర్భంగా తెలియపరుచుకున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు అతనికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా జిల్లా ప్రెసిడెంట్ గారు గురువులు గారు, అలాగే పెద్దలు ఎమ్మెల్యే గారు గణేష్ కుమార్ గారు, అలాగే ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గారు అయిన శివరామకృష్ణ గారు, అలాగే విఎంఆర్డీఏ చైర్మన్ గారు, అలాగే మా మహిళా నాయకులు, అలాగే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జాన్ వెస్లీ గారు, పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాము. మనందరం చూసాం, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజ స్థాపన కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి. అతను ఎంత దూరదృష్టితో ఆ రోజు రాజ్యాంగాన్ని అలాగే ఎన్నో విషయాల్ని ప్రజలకు చెప్పారో అవన్నీ ఇన్ని తరాలు మారినా కూడా మనమందరం కూడా వాటిని ఆచరిస్తూ ఉన్నాము. రాజ్యాంగం కొనసాగుతూ ఉందంటే అది అతని దూరదృష్టికి నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి గొప్ప ఆశయాలు కలిగిన అంబేద్కర్ గారి